రాష్ట్ర వ్యాప్తంగా యోగా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో భాగమయ్యారు. యోగాసనాలు వేసిన వారికి అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే వేదికల వద్దకు చేరుకుని యోగాసనాలు వేశారు. విజయవాడలోని రాజ్భవన్ ప్రాంగణంలో గవర్నర్ కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్భవన్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు యోగాసనాలు వేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉండవల్లిలోని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణానదిలో చేపట్టిన జలయోగా కార్యక్రమంలో వృద్ధులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని యోగా గురువుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 5,000 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతపురంలోని పీటీసీ మైదానంలో 5,000 మంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు యోగాసనాలు వేశారు. కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో 5,000 మంది యోగాసనాలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ప్రాంగణం యోగాసనాలతో కలకలలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి విశ్వవిద్యాలయాల వీసీలతో కలిసి ఆసనాలు వేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్సీసీ క్యాడెట్లు గుర్రంపై కూర్చొని యోగాసనాలు చేసి అందరినీ అబ్బురపరిచారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో టీటీడీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు యోగాసనాలు వేశారు. నెల్లూరు జిల్లాలో 7,000 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సుమారు 10,000 మందితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి యోగాసనాలు వేశారు. నరసరావుపేటలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సుమారు 10,000 మంది ప్రజలు యోగాసనాలు వేశారు. రాజమహేంద్రవరంలో జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర నగర ప్రజలు యోగాసనాలు వేశారు. విశాఖ కేంద్ర కారాగారంలో 100 మంది గార్డింగ్ సిబ్బంది, 1000 మందికి పైగా ఖైదీలు ఇండియా మ్యాప్ ఆకారంలో యోగాసనాలు వేశారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 5,000 మంది యోగా ప్రదర్శనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో యోగా అభ్యసన కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.